వర్మి వాష్ అంటే మన ఆవుల పెండ ఉంటది కదా, అది ఒక డ్రమ్ము తీసుకోవాలి. డ్రమ్ములో అడుగున పెద్ద పెద్ద రాళ్ళు వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న చిన్న గులక రాళ్ళు వేసుకోవాలి. ఆ తర్వాత ఉసుక పోసుకోవాలి. తర్వాత ఒక గోనె సంచి వేయాలి. తర్వాత మన ఆవుల ఎరువు ఉంటది కదా, బాగా మాగిన ఆవుల ఎరువు, అది పోసుకోవాలి. తర్వాత అందులో కొన్ని వానపాములు వదులుకోవాలి. వానపాములు అంటే అర్థమైంది. అవి వదులుకొని దాని మీద ఒక స్టాండ్ పెట్టి ఒక కుండ తీసుకొని ఆ కుండకు ఒక రంధ్రం చేసి ఒత్తి పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ కుండను ఆ స్టాండ్ మీద పెట్టి నీళ్ళు నిండా నింపి పెట్టాలి. ఆ డ్రాప్స్ అనేది మన ఈ ఆవు పేడ మీద పడి వస్తుంది. కింద ఆ డ్రమ్ముకు నల్ల ఉంచాలి, నల్ల ఫిట్ చేసుకోవాలి. తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత అందులో వర్మి వాష్ అనేది తయారైతుంది. రోజుకు 5 లీటర్లు కుండలో పోసుకున్నాం అనుకోండి, రోజుకు 5 లీటర్ల మనకు ద్రావణం వస్తుంది 20 రోజుల తర్వాత. ఆ ద్రావణం కూడా 1:2 రేషియోలో స్ప్రే చేసుకోవచ్చు, మొదట్లో పోసుకోవచ్చు. అది కూడా సంవత్సరం వరకు ఉంటుంది. మనం ఒకేసారి వేసుకున్నాం అనుకో అట్లా. సో ఎక్కడ తెలుసుకున్నారు ఇవన్నీ మీరు? నేను రైతులను ఫాలో అవుతా. సేంద్రియ పద్ధతిలో చేసే రైతులు ఉంటారు కదా, అట్లా వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో తెప్పించుకుంటా కొన్ని. సూపర్.